అందరికీ నమస్కారం. డీలిమిటేషన్ కనుక జరిగితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్ని సీట్లు పెరుగుతాయి అనేది కూడా ఈ రోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి ప్రకాశం అంతకుముందు విడిపోయినటువంటి మార్కాపురం కూడా ఉమ్మడి ప్రకాశం ఆ ప్రాతిపదికన కనుక మనం గణాంకాలు లెక్కేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి 2000 మనం ఒకసారి దీని మీద చర్చ చేసుకుంటే గరిష్టంగా 50% సీట్లు పెంచుతుంది. అంటే మనకి 5 నుంచి 6 కొత్త అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక పార్లమెంట్ స్థానం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మార్కాపురం పార్లమెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలు 2 నియోజకవర్గాల మధ్యలో ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడనున్నట్టు తెలుస్తుంది. అంటే చీరాల పర్చూరు ఆ 2 నియోజకవర్గాల మధ్యలో ఒక కాన్స్టిట్యున్సీ కూడా రానుంది. అదేవిధంగా మార్టూరు కొత్త కాన్స్టిట్యున్సీగా కూడా మార్టూరు అవతరించనుంది. అదేవిధంగా దర్శి మార్కాపురం మధ్య కూడా ఒక కాన్స్టిట్యున్సీ కూడా కొత్త కాన్స్టిట్యున్సీ పొదిలి అట్లా రూపుదిద్దుకొని ఉంది. అదేవిధంగా కొండేటి కందుకూరు మధ్యలో కూడా సింగరాయకొండ గాని టంగుటూరు గాని ఆ ప్రాతిపదికన కూడా ఒక కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే సంతనూతలపాడు ఒంగోలు ఇక్కడ మనం నిశ్చితంగా కనుక పరిశీలించినట్లయితే ఒంగోలు రూరల్ ఒంగోలు టౌన్ 2 కాన్స్టిట్యున్సీలు కూడా ఏర్పడతాయి. అయితే ఒంగోలు రూరల్ మహిళలకు కేటాయిస్తారా ఒంగోలు టౌన్ మహిళలకు కేటాయిస్తారా అనేది మాత్రం సస్పెన్స్. అదేవిధంగా సంతనూతలపాడు నుంచి మళ్ళీ దర్శి కాన్స్టిట్యున్సీ మధ్యలో కూడా ఒక కాన్స్టిట్యున్సీ చేమకుర్తి ఆ ప్రాంతంలో కూడా ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయితే రాబోయే రోజుల్లో సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం కంటిన్యూ చేస్తారా కొండేపి నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గం కంటిన్యూ చేస్తారా లేదంటే కొత్త కాన్స్టిట్యున్సీని ఎస్సీ కాన్స్టిట్యున్సీ చేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని కొండేపి సంతనూతలపాడును ఓసీ చేస్తారా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో స్పష్టంగా ఉన్నది కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా గిద్దలూరు మార్కాపురం మధ్యలో కూడా మనకి గిద్దలూరు మార్కాపురం మధ్యలో గిద్దలూరు కనిగిరి మధ్యలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం కాన్స్టిట్యున్సీ కొత్తగా కూడా పెరుగుతుంది. ఇట్లా ప్రతి 2 కాన్స్టిట్యున్సీ మధ్యలో ఉన్నటువంటి లేదంటే ఒక 3 కాన్స్టిట్యున్సీల మధ్యలో కూడా ఒక కాన్స్టిట్యున్సీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి 18 అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం కూడా మనకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం తెలియజేసుకోవచ్చు. దాదాపుగా 33% మనం మహిళలకు కేటాయించాలంటే మేబీ 4 నుంచి 5 సీట్లు మనకి ప్రకాశం జిల్లాలో కూడా మహిళా ఎమ్మెల్యేలు రానున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం 2021 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన ఆమోదం కనుక పొందితే 4 నుంచి 5 కొత్త మహిళా ఎమ్మెల్యేలు వస్తారు. అయితే ఖచ్చితంగా ఒంగోలు అర్బన్ రూరల్ అంటే ఒంగోలు టౌన్ రూరల్ చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా కూడా మహిళలకు ఒక సీటు కేటాయించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ప్రాతిపదికను కూడా గతంలో వారికి ఏ విధంగా అయితే సీట్లు కేటాయించారో ఆ ప్రాతిపదికన వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ దామాసా ప్రకారం కూడా సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీలకు ఎస్టీలకు కూడా మరి మనకి ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసినట్టయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీలు మారినటువంటి నేతలకు ఇది ఊరట కలిగించేటువంటి అంశం. అదేవిధంగా కొత్తగా కూడా మహిళలు మరి 4 నుంచి 5 మహిళా ఎమ్మెల్యేలుగా కూడా వారికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే మహిళలను రాజకీయంగా కూడా వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించే విధంగా కూడా తెర వెనుక ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు చక్రం తిప్పుతారనేది కూడా తెర ముందు వినిపిస్తున్నటువంటి అంశం. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ఈ బడ్జెట్ సమావేశాల్లో కనుక ప్రవేశపెడితే రాబోయే రోజుల్లో మరి దాదాపుగా 17 నుంచి 18 అసెంబ్లీ స్థానాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా 2 పార్లమెంట్ స్థానాలు వస్తాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. చూద్దాం మనం ఈ డీలిమిటేషన్ పై మీ వార్తలు అదేవిధంగా మీ కామెంట్ ను కూడా స్పష్టంగా తెలియజేయాలి. ఏ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయనేది ఇది ఊహ మాత్రమే. మీకు తెలిసినటువంటి కాన్స్టిట్యున్సీస్ కూడా మరి పేర్ల రూపంలో వైశాల్య రూపంలో కూడా నాకు కామెంట్ చేయండి. దానిపై పునఃసమీక్షించి ఒక పూర్తి విశ్లేషణ కూడా మనం అందుబాటులో తీసుకొద్దాం.